తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నాణ్యమైన తాగునీటి సరఫరాకు కీలక అడుగు పడింది. అమృత్ 2.0 పథకం కింద మంచినీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. 2028 జనవరి నాటికి ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా శుద్ధి చేసిన గోదావరి జలాలను అందిస్తామని మంత్రి ప్రకటించారు. మాలకూడు వేస్ట్ వాటర్ అక్కడ మనం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని చూసాం. అక్కడ దానికి సంబంధించి 4,53,00,000 అక్కడ మళ్ళీ సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎస్టీపీ కూడా మనం మొన్న శంకుస్థాపన చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇలా మొత్తంగా చూసుకుంటే 94 కోట్ల రూపాయల రమారమి ఖర్చుతోటి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని శుద్ధి జలాలుగా అందించాలనేటువంటి తలంపుతోటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఇది మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కలిసి మంచినీటిని సప్లై చేయాలి. గోదావరి పక్కన ఉన్న వెంటెండిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఇలాగే ఈ పక్కన మీరు కాతేరు అనేటువంటి గ్రామం ఉంది రాజమండ్రి రూరల్లో, అదొక ఉదాహరణ. మనకి కాతేరు అనేటువంటి గ్రామం గోదావరి బండి మీద ఉంది ఇంచుమించుగా, కానీ అక్కడ మంచినీళ్ళు ఉండవు. గోదావరి నీళ్ళు అక్కడ మంచినీళ్ళుగా దొరకవు. అక్కడ పేపర్ మిల్ వాళ్ళు సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు ఇస్తారు. ఏమిటి దౌర్భాగ్యం మనకి? గోదావరి పక్కనే ఉన్న గ్రామాల్లో కూడా గోదావరి నుంచి మంచినీళ్ళు రాలేదంటే అది మన వైఫల్యంగా భావించాలి. అందుకే ఆ ప్రభుత్వం వైఫల్యమైన ప్రభుత్వం చెప్తున్నాం.